హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పల్లీల పొడిని ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పల్లీల పొడిని చాలా కర్రీస్లో మనం యూజ్ చేస్తాము. ఈ పల్లీల పొడిని తయారు చేయడం కూడా చాలా ఈజీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కొన్ని పల్లీలను తీసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పల్లీలకున్న పొట్టును చాలా ఈజీగా మనం తీసేయచ్చు. కొంతమంది అయితే ఈ పల్లీల పొట్టును అలాగే ఉంచి ఈ పల్లీల పొడిని అనేది ప్రిపేర్ చేస్తారు. మరికొందరు ఈ పల్లీలకి ఉండే పొట్టును తీసే పల్లీల పొడిని ప్రిపేర్ చేస్తారు. మనం ఏ విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5-10 నిమిషాలు ఈ పల్లీలను చల్లారబెట్టి ఆ తర్వాత పల్లీలకు ఉండే పొట్టును తీసేసి ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ పల్లీల పొడిని మనం చాలా కర్రీస్లో యూజ్ చేస్తాము. ఆల్మోస్ట్ అన్ని ఫ్రైస్కి కూడా మనము ఈ పల్లీల పొడిని అనేది యూజ్ చేస్తాము. ఈ పల్లీల పొడి వేయడం వల్ల మనకు కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది పల్లీల పొడి లేకుండా కూడా ఫ్రైస్ చేసుకుంటారు. కానీ మనం పల్లీల పొడితో చేసుకుంటేనే కర్రీస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పల్లీల పొడిని తయారు చేసుకోవడానికి మనకు కావలసింది జస్ట్ పల్లీలు, తెల్లవాయలు, అలాగే ఉప్పు, కారం. ఇవి ఉంటే మనకి పల్లీల పొడి అనేది తయారు చేసుకోవచ్చు. మనం ముందుగా మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకోవాలి. అదేవిధంగా పల్లీల పొడికి సరిపడా మనం తెల్లవాయలు కూడా వేసుకోవాలి. ఈ తెల్లవాయలను కొంచెం తక్కువగా వేసుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది. అలాగే తెల్లవాయలు అనేది ఎక్కువగా వేస్తే పొడి అనేది చాలా ముద్దగా వస్తుంది. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం పల్లీల పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పల్లీలు వేసిన తర్వాత 2 నుంచి 3 ఎండుమిర్చీలను కూడా వేసుకోవాలి. అంటే మన రుచికి తగ్గట్టు, అంటే మనం కారం సరిపోయేటట్లు మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకు పల్లీల పొడి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం పల్లీల పొడి అనేది ప్రిపేర్ చేసాము. చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం పల్లీల పొడిని తయారు చేసాము. మీరు కూడా మీ ఇంట్లో ఈ పల్లీల పొడిని తయారు చేసి ఎలా వచ్చిందో మనకు కమెంట్ తెలియచేయండి. అలాగే మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయడం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.